హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ప్రొద్దున్నే వంట కార్యక్రమం అయితే మొదలు పెట్టేసాను లంచ్ బాక్స్‌లోకి. ఇది చిక్కుడుకాయ కూర, ఇది చట్నీ చేస్తున్నాను, ఒక రోటి పచ్చడి, ఇదేమో టమాటో పప్పు అనమాట. సో 7 కంతా వంట అంతా రెడీ అయిపోతుంది. తర్వాత పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్ అండ్ జ్యూస్ చేయాలి. నిన్న చిక్కుడుకాయలు గిల్లడం మర్చిపోయాననమాట. ఇక ప్రొద్దున్నే 5 గంటలకి చిక్కుడుకాయలు గిల్లడం మొదలు పెడితే వంట వరకు అన్నీ రెడీ చేసుకోగలిగాను. అసలు కొన్నిసార్లు ప్రెప్ చేసుకోవటం మర్చిపోతే ప్రొద్దున్నే చలిలో ఇవన్నీ గిల్లాలి అంటే భలే బద్ధకంగా ఉంటుంది. కష్టమేం కాదు కానీ బద్ధకంగా అయితే ఉంటుంది. అందులో చలిలో నీళ్ళలో చేయి పెట్టాలన్నా, ఫ్రిడ్జ్లో కూరగాయలు తీసి గిల్లాలన్నా ఒక రకమైన వణుకొచ్చేసినట్లు అనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు పిల్లలకి ప్రొద్దున్నే జ్యూస్ కూడా చేసేస్తున్నా. ఈరోజు ఒకరి క్వశ్చన్కి నేను ఆన్సర్ చేయబోతున్నాను. మన ఇండియన్ కర్రీస్ కానీ రైస్ కానీ లంచ్ బాక్స్లలో ఇస్తే మీ పిల్లల్ని ఎప్పుడు బుల్లీ చేయలేదా, మీ పిల్లలు వద్దు అని ఎప్పుడు అనలేదా అని ఒకరు అడిగారు. వారి కోసం ఆన్సర్ చేస్తున్నాను. నేను 85% ఇన్ని సంవత్సరాల నుంచి మా పిల్లలకి రైస్ పెడుతున్నాను, కర్రీస్ పెడతాను, రోటీస్ పెడతాను. మా బాబు చిన్నగా ఉన్నప్పుడు, వాడు ఒక 8-9 ఇయర్స్ ఉన్నప్పుడు ఎవరో పిల్లలు బుల్లీ చేశారంట. మన వాళ్ళు కాదు, వేరే పిల్లలు. ఏంటిది ఆ కర్రీ స్మెల్ ఏంటి అని అలా అన్నారంట. అప్పుడు మా బాబు స్ట్రైట్గా, నాకు ఈ ఫుడ్ ఇష్టము, మా మదర్ నా కోసం అని చేస్తారు, నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని చెప్పేవాడంట 1-2 సార్లు. ఇక మూడోసారి వాళ్ళు అన్నం మానేశారంట. తర్వాత వాడు స్కూల్ చేంజ్ అయ్యాడు. తర్వాత పిల్లలు, చాలామంది పిల్లలతో తింటాడు. ఇప్పుడైతే అమెరికన్ కిడ్స్ కూడా మా బాబు తీసుకెళ్ళే లంచ్ తింటూ ఉంటాడంట. ముందు నేను మా బాబు గురించి ఒక మాట చెప్తాను. మా బాబు పికీ ఈటర్ అండి. వాడికి నేను ఎన్ని పంచభక్ష పరవాణాలు పెట్టినా వాడికి నచ్చిన పప్పు, వాడికి నచ్చిన పచ్చళ్ళు మాత్రమే తింటాడు, కానీ కర్రీస్ తినడు. వాడు తినడని సాయంత్రం ఇంటికి వచ్చాక అన్నీ కలిపి ఇప్పటికీ చిన్నపిల్లలాగా నోట్లో పెడుతూ ఉంటాను. వాడు కూడా అన్ని రకాల కూరగాయలు తినాలి అని. ఇక ఆనియన్స్ చూసాడంటే ఆమడ దూరాన పరిగెత్తుతాడు. ఎక్కువగా పప్పులు అలాంటివన్నీ పంటి కింద రాకూడదు. ఇలా బోల్డన్ని కండిషన్స్ పెడుతూ ఉంటాడనమాట. అందుకే దాంట్లో అంటే లంచ్ బాక్స్లో ఎప్పుడు చూసినా ఎక్కువ శాతం పప్పు, పచ్చళ్ళు అంటే ఇన్స్టెంట్ పచ్చళ్ళు అనమాట. అవి వాడికి నచ్చిన కొన్ని రకాల కర్రీస్ వాడికి నచ్చే స్టైల్లో ఆనియన్స్ లేకుండా చేస్తూ ఉంటానన్నమాట. సో ముందు నేను మా బాబు గురించే చెప్పాలి. వాడు పికీ ఈటర్ కాబట్టి వాడితో నాకు పెద్ద సమస్య బుల్లీస్ కంటే కూడా. ఇక మా పాప సంగతి వస్తే, మా పాపతో కూర్చునేది అమెరికన్ కిడ్స్ ఉంటారు, ఇండియన్ కిడ్స్ ఉంటారు, వేరే అదర్ కంట్రీస్ నుంచి వచ్చిన కిడ్స్ కూడా ఉంటారు. అందులో కొందరు కిడ్స్ వాట్ ఈస్ దట్ గ్రీన్ కర్రీ అని అట్లా అనేవాళ్ళు ఉంటే, ఇంకొందరు కిడ్స్, ఇది అమెరికన్స్, వావ్ స్మెల్ చాలా బాగా వస్తుంది, మంచి అరోమా వస్తుంది, నాకు కూడా షేర్ చేయని అడిగి తినేవాళ్ళు కూడా ఉన్నారనమాట. సో ఇది వాళ్ళ పిల్లలు మన పిల్లలని కాదు. ఈవెన్ దో మన పిల్లలైనా సరే, మనం ఇంట్లో ఎప్పుడైనా బెండకాయ కూరనో, ఏదైనా క్యాలీఫ్లవర్ కూరనో, మేతి కూరనో, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇలాంటి చూసినప్పుడు నేను తిన్ను అని మన పిల్లలే అంటారు. వాళ్ళు కూడా మన పిల్లలు లాంటి పిల్లలే కదా, వాళ్ళు అనడం కూడా సహజమే. మన పిల్లల్ని మెంటల్లీ స్ట్రాంగ్ చేసి, ప్రతిదానికి మనం ఎగబడిపోయి రిటర్న్ ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళేమన్నా వీళ్ళు స్ట్రాంగ్గా కళ్ళల్లో కళ్ళు పెట్టి నేను చేసేది రైటు, నేను తినేది రైట్ అని చూడగలిగితే చాలు అని, అంత ధైర్యాన్ని నేర్పించండి.
అని నేను అనుకుంటాను. నా పిల్లలకి అదే చెప్పాను. ఇన్ని సంవత్సరాల నుంచి రైసే పట్టుకొని వెళ్తారు. అందరితో కూర్చొని తింటారు. చక్కగా తింటారు. ఎవ్వరు ఏమన్నా ఆన్సర్ గూడా చేస్తారు బరాబర్. అంత మాత్రం నేర్పించాను. కానీ ఎక్కడ ఫైట్ చేయరు. ఎక్కడ నోరు పాడేసుకోరు. ఎక్కడ వీళ్ళు ఏడవరు, ఏడిపించరు. అంతే. ఇదొక్కటే చెప్పగలుగుతాను పేరెంట్స్‌కి. బుల్లీస్ అంటే ఒక్క స్కూల్లోనే కాదండి. వర్క్ ప్లేస్‌లో ఉంటారు. మన గ్రూప్‌లలో ఫ్రెండ్స్ గ్రూప్‌లలో ఉంటారు. ఇంట్లోనే ఉంటారు. రిలేటివ్స్‌లో ఉంటారు. చాలా చోట్ల ఉంటారు. బట్ అమెరికాలో ఏంటంటే పిల్లలు పుట్టి పెరిగిన విధానము. ఇక్కడ మనుషుల అంత సందడి ఉండదు. అంత ఘనంగా మనుషుల్లో పిల్లలు తిరగరు. చాలా తక్కువగా బయటికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు వేరే ఇంటికెళ్ళాలన్నా, వేరే వాళ్ళు మన ఇంటికి రావాలన్నా కాస్త చూసుకొని వెళ్ళడము, కాల్స్ చేసుకొని ఉన్నారా లేదా తెలుసుకొని వెళ్ళడం ఇలాంటివన్నీ ఉంటాయి. కొంచెం పిల్లలు ఎలా అయినా సెన్సిటివ్‌గానే ఉంటారనమాట. కానీ వాళ్ళొక్కసారి పెద్దగా అయినారు అని అనుకుంటే ప్యూబర్టీ ఏజ్ వచ్చింది అంటే అంతే మెచ్యూర్‌గా కూడా ఉంటారు. అంతే మెచ్యూరిటీగా ప్రవర్తించే పిల్లలు చాలా ఎక్కువ మందే ఉన్నారు. అంతే బావుంటారు కూడా. సో, కాబట్టి వాళ్ళని మెంటల్లీ స్ట్రాంగ్ జేయాలి. గొడవలకి పంపించకుండా పాజిటివ్‌గా, పీస్‌ఫుల్‌గా ఉండడం నేర్పించామంటే వాళ్ళ జీవితం ఆనందంగా ఉంటుందని నేనైతే అనుకుంటూ ఉంటాను. వాళ్ళ వయసుకు మించి బ్రెయిన్ వాష్ చేయొద్దు. చాలామంది పిల్లల లైఫ్‌లో సీరియస్‌గా ఉంటే ఇంటర్ఫియర్ అవ్వండి. లేదా ప్రతి చిన్నదానికి ఓ పక్క ఫ్రెండ్ ఇలా అంది, ఆ ఫ్రెండ్ అలా అన్నాడు, వీడు ఇలా చేస్తున్నాడని ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళు తీసుకునే డెసిషన్స్‌లో కూడా మనమే అడ్డుపుల్ల వేసి లేదు అన్నిట్లో మనం కల్పించుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటాను. ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది. దూరం నుంచి కన్నేసి ఉంచి చూడాలి గానీ, ప్రతి దాంట్లో కాళ్ళు చేతులు పెట్టి వాళ్ళని డిసప్పాయింట్ చేసి, డిస్కరేజ్ చేయొద్దు అని నాకు అనిపిస్తూ ఉంటుంది. నేను ఎలా చెప్తున్నానో నా పిల్లలతో అలానే నేను నా హస్బెండ్ అయితే ఉండడానికి ప్రయత్నిస్తుంటామనమాట. ఒక్క విషయం అయితే చెప్తానండి. ప్రతి పేరెంటింగ్, ప్రతి కిడ్, ప్రతి పేరెంట్ డిఫరెంట్ అండి. నేనెవ్వరితో ఎప్పుడు ఎలాంటి కంపేర్ చేసుకోలేదు. ప్రతీది కూడా నా జీవితంలో నేర్చుకుంటూ వచ్చాను. ఇప్పటికీ నేను ఆహ్, పేరెంటింగ్ విషయంలో వస్తే కొత్త కొత్తవి నేర్చుకుంటానే ఉన్నాను. ఇంకా ఎన్ని నేర్చుకోవాలో అని అనుకుంటూ ఉంటాననమాట. ఇక అమెరికాలో ఇప్పుడు చలికాలంలో ఎలా ఉంటుందంటే డే లైట్ 7:10 కల్లా అవుతుందనమాట. స్టార్ట్ అవుతూ ఉంటుంది చిన్నగా. ఇక 7:15 టు 7:20 మధ్యలో సన్‌రైజ్ అవుతూ ఉంటుంది. ఇక 7:30 లోపల అన్ని కార్యక్రమాలు లంచ్ బాక్సులు, బ్రేక్‌ఫాస్ట్‌లు అన్నీ ఇంచుమించు అవ్వగొట్టేసుకుంటా ఉన్నాను. బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ అని అనుకున్నాననమాట ఈరోజు. కొన్నిసార్లు కొన్నిసార్లని కాదు, ఎంత కష్టపడి ఎంత బ్రేక్‌ఫాస్ట్‌లు తయారు చేసినా 2 ఇడ్లీ, 1:30 దోస, 1:30 పూరి, ఉప్మా అయితే అసలు మా పిల్లలు జోలికి కూడా రానివ్వరు. అందులో రెడ్ కలర్ ఉప్మా తింటారు. వైట్ కలర్ ఉప్మా అస్సలు తినరనమాట. ఇలా కొన్ని పేచీలు ఇలాంటివన్నీ అందరి ఇంట్రెస్ట్‌లు దృష్టిలో పెట్టుకొని నేను వంటలు చేస్తూ ఉంటాను. మా హస్బెండ్ అన్నీ తినేస్తారు. మా పాప అన్నీ తినేస్తారు. మా బాబుగాడి విషయం వచ్చేసరికి ముందు వాడినే ఆలోచించి వంటలు చేయాల్సి వస్తూ ఉంటుందన్నమాట. కొన్ని వంటలు మా హస్బెండ్ కూడా తినరనమాట. కానీ నాకెన్నో ఇష్టమైన కూరగాయలైతే నేను త్యాగం చేసేసాననే చెప్పేస్తాను. ఎందుకంటే వాళ్ళ కోసం వంటలు చేసి చేసి నా ఇంట్రెస్ట్‌లన్నీ పక్కన పెట్టేసాను. నాకు నచ్చే కూరగాయలు వంటలు చేయడమే మానేశానని నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇక మా అమ్మ కానీ, మా అత్తయ్య అలా ఎవరైనా వచ్చారు అనుకున్నప్పుడు ఇక వాళ్ళ కోసమైనా వంటలు చేస్తున్నప్పుడు అందరం తింటూ ఉంటాము. కొన్నిసార్లు అదిరిచ్చి, బెదిరించి కూడా పెడతాను. నాకు ఓపిక లేదు ఇదే చేశానని. నా కోసం నేను చేసుకునేటిది రోజులు అయిపోయాయనే అనిపిస్తూ ఉంటది. లేదా నా కోసం నేను నచ్చినవి చేసుకోవడం మర్చిపోయానని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. బట్ నో రిగ్రెట్స్ అండి. ఇక ఎందుకంటే ఇప్పుడు ఓపిక కూడా మ్యాటర్ అవుతుంది. మనిషికి వంటలు చేయాలి అంటే టైం కూడా ఉండాలి కదా! ఆహ్, ఇంత బిజీ లైఫ్‌లో కూడా హోమ్‌మేడ్ ఫుడ్ చేసుకోవాలి. నేను హెల్తీగా ఉండాలి. వాళ్ళని హెల్తీగా ఉంచాలి. ఇలాంటివన్నీ మైండ్‌లో పెట్టుకున్నప్పుడు కొన్నిసార్లు స్ట్రెస్ గూడా అవుతూ ఉంటుంది. సో, ఈ స్ట్రెస్‌ని ఎలా నేను బయటికి వెలగొడుతూ ఉంటానంటే కాస్త వర్కౌట్ చేశానమాట. ఇక పిల్లలు లంచ్ బాక్సులు, వంట అన్నీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మా హస్బెండ్ అనమాట. ఇక మా హస్బెండ్ గూడా చిన్న పిల్లలతో సమానమే. ఆయన కాల్స్, మీటింగ్స్ స్టార్ట్ అయినప్పుడు పెద్దగా తిండి పైన దృష్టి పెట్టరనమాట.
ఇక నేను ఆయనకి లెమన్ వాటర్ నుంచి బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తారు. అర్లీ బ్రంచ్ చేస్తారనమాట. ఇక అన్నీ కలిపేసి, అన్నీ వంటలు చేసి, ఆయనకి కనిపించేలాగా లైన్‌గా పెట్టేసి, మూతలు పెట్టేసి ఉంచేస్తాను. ఆయన ఎప్పుడు చూసుకుంటే అప్పుడు ఆహ్, తినేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే, అవన్నీ కళ్ళ ముందు కనిపించాలి. దూరంగా ఉన్నాయంటే ఇక అవి గూడా మర్చిపోతారనమాట. ఇవన్నీ ఎన్ని పనులైనా జేయండి. ఎంత గోల జేయండి, అల్లరి జేయండి, బయట తిరగండి, ఏమన్నా జేయండి. ఆరోగ్యాన్ని గూడా కాపాడుకోండి. ఏమి ఉన్నా సంపాదిచ్చింది అనుభవించాలి అంటే ఆరోగ్యం కంపల్సరీ. అందుకనే మంచి తిండి, అంటే హెల్తీ ఫుడ్ తీసుకోండి, ఎక్సర్సైజ్ జేయండి, వర్కౌట్ జేయండి, మీకు నచ్చిన యాక్టివిటీ జేయండి. కానీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. నేను నా హస్బెండ్ ఎప్పుడు ఇలా అనుకుంటాము. ఇద్దరము ఎలా డివైడ్ చేసుకుంటామంటే, ఆయన్ని, పిల్లల్ని నేను చూసుకుంటే, మా హస్బెండ్ నన్ను చూసుకుంటారు, ఇల్లుని చూసుకుంటారు. అలాగా అప్పుడప్పుడు సరదాగా మాట్లాడుకుంటాము. కానీ నిజమండి, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ నేను షేర్ చేసుకుంటాను, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఆయన షేర్ చేసుకుంటారనమాట. ఇద్దరం కలిస్తేనే మా పిల్లలు అయినా సరే, నా పేరెంట్స్‌నైనా, ఆయన పేరెంట్స్‌నైనా చూసుకోగలుగుతూ ఉంటామనమాట. ఇక ఇప్పుడు అందరిది అయిపోయిన తర్వాత నా టైము, నా వర్కౌట్ టైం అనమాట. వీలైతే వాకింగ్‌కెళ్తాను, జిమ్‌కెళ్తాను, యోగా చేస్తాను. కానీ ఏదో ఒక వర్కౌట్ అయితే చేస్తానండి. అది చేయడం వల్ల మెంటల్ బ్యాలెన్స్, మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ అన్నీ ఎక్కడొక్కడ మన చేతిలో, మన గ్రిప్‌లోకొస్తాయి కొంచెమో గొప్పో. కర్మ, ప్రారబ్ధంతో వచ్చేవి నాకు తెలీదు గానీ, మన చేతిలో ఉన్నవైతే తప్పకుండా కాపాడుకోవచ్చని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో, ఇప్పుడు వర్కౌట్ టైం అనమాట. సో, ప్రొద్దున ఇంచుమించు ఇది 9:30 లోపల, 9:30 లోపల అన్నీ ముగిచ్చేసుకుంటాను. ఇక ఈరోజు సాయంత్రము కూరల పున్నమి గూడా ఉందనమాట. మీరేం జేస్తారు కూరల పున్నమికి కామెంట్ జేయండి. ఇక సాయంత్రం పూట అంతా ఫ్రెష్ అయిపోయి ఇంటికొచ్చిన తర్వాత ఒక యజ్ఞం కార్యక్రమం గూడా చేసుకున్నాము. సో, ఇవి ఈరోజు కబుర్లు. మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.